రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకొచ్చేందుకు అహర్నిశలు కష్టపడతారని రాష్ట్ర మంత్రివర్యులు టీజీ భరత్ అన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆయన ఏపీ రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రిగా అమరావతిలో ఉన్న సచివాలయంలోని 4వ బ్లాక్ లో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఏపీఐఏసీ భవన్లో రాష్ట్ర పరిశ్రమల శాఖ ఏపీఐఏసీ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ, నాపై నమ్మకం ఉంచి పరిశ్రమల శాఖ అప్పగించిన ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ గారికి ధన్యవాదాలు. గడిచిన 5 ఏళ్లలో పారిశ్రామికవేత్తలు రానికి రావాలంటే భయపడే పరిస్థితులు ఉండేవి. రాయితీలు ఇస్తామని చెప్పినా చివరకు అందించలేదు. పారిశ్రామికవేత్తలకు అనువైన పరిస్థితులు కల్పించి ఏపీకి పరిశ్రమలు తీసుకొచ్చేందుకు అహర్నిశలు కష్టపడతాను. ఏ ప్రాంతంలో ఎలాంటి వనరులు ఉన్నాయో గుర్తించి అన్ని ప్రాంతాల్లో పరిశ్రమలు పెట్టేలా ముందుకెళతాం. గుజరాత్ మాదిరిగా మన రాష్ట్రంలో కూడా గిఫ్ట్ సిటీ ఉండాలని సీఎం గారిని కోరుతా. నన్ను ఆశీర్వదించిన కర్నూలు ప్రజలకు ధన్యవాదాలు. మన ఇండస్ట్రియల్ జోన్ లో పరిశ్రమలు ఏర్పాటయ్యేలా కృషి చేస్తా. కర్నూలు కేంద్రంగా పనిచేస్తున్న సంస్థలు ఎక్కడికి వెళ్లిపోవని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మాటిచ్చిన విధంగానే కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామన్నారు. ముందుగా చంద్రబాబు గారికి, లోకేష్ గారికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నా. నిన్ననే లోకేష్ గారిని కలిసినప్పుడు కూడా భరత్, మనం చాలా వర్క్ చేయాలా, ఎందుకంటే ఐటీ కానీ ఇండస్ట్రీస్ కానీ ఇది ఫేస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కాబట్టి వీ హ్యావ్ టు వర్క్ వెరీ హార్డ్ అని చెప్పడం జరిగింది. నేను ఒకటి చెప్పేది, ఏది మాయాబజార్ కాదు, బట్ 100 times ప్రీవియస్ గవర్నమెంట్ కన్నా 100 times అయితే బెటర్ చేయగలుగుతాం అయితే మాత్రం హామీ ఇవ్వడం జరుగుతోంది. మొదటిగా ఇప్పుడు మనకి కాన్ఫిడెన్స్ అనేది ఇండస్ట్రియలిస్ట్లో ఈ లాస్ట్ 5 years చేసిన దానికి ఒక తగ్గిందనమాట. మన ఆంధ్రప్రదేశ్ రావాలంటే భయపడతారు కొద్ది. సో బేసిక్లీ వాట్ వీ హ్యావ్ టు డూ ఇస్, మనము ఇన్సెంటివ్స్ ఏదైతే ఉందో, రాయితీలు ఆల్రెడీ అనౌన్స్ చేసి ఉంటామో అవి చాలా వరకు అట్లే అయిపోయింది. ఇన్సెంటివ్స్ అనౌన్స్ అయినాయి, వాళ్ళకు వచ్చినాయి, ప్రాసెస్ అయిపోయింది, బట్ ఏవి కూడా వాళ్ళకి అందడం అనేది కాలేదన్నమాట. సో ఈ ఇన్సెంటివ్స్ అనేది చంద్రబాబు గారితో ఫాలోఅప్ చేసి ఖచ్చితంగా వీలైనంత త్వరలో మనం అది వాళ్ళకి రిలీజ్ చేస్తే ఒక కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. సో మనము వాళ్ళకి వర్కౌట్ చేసి ఏ డిస్ట్రిక్ట్స్లో ఆ రా మెటీరియల్ సోర్సెస్ అనుకోండి, న్యాచురల్ ఏమున్నాయి అక్కడ డెవలప్ చేస్తూ, అంటే ఓవరాల్ గ్రోత్ ఇవ్వాలి, ఒక ప్లేస్ అనేది కాకుండా స్టేట్ వైడ్. ఎందుకంటే చంద్రబాబు గారు ఉద్దేశం కూడా అదే అనమాట, స్టేట్ వైడ్ గ్రోత్ అనేది ఇవ్వాలా. అలాగే మనకి గుజరాత్లో వచ్చి గిఫ్ట్ సిటీ అనేది ఉంటుంది, మీకు ఐడియా ఉంది. సో మనకి ఎట్లయినా స్పెషల్ స్టేటస్ అనేది ప్రజెంట్ అది కోల్డ్ స్టోరేజ్లో ఉంది కాబట్టి చంద్రబాబు గారిని రిక్వెస్ట్ చేసి, సార్ మనకు కూడా గిఫ్ట్ సిటీ అనేది ఇవ్వాలా ఆంధ్రప్రదేశ్కి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తాం, పుష్ చేస్తాము. సో విల్ ట్రై టు పుట్ ఇన్ ఆల్ ఎఫర్ట్స్, బట్ ఐఎమ్ సేయింగ్ వీ కెన్ డూ వండర్స్. మనకి ప్రాపర్ సిస్టమ్ ఫాలో అవుతూ వాళ్ళకు ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయగలిగితే మాత్రం ఫెంటాస్టిక్గా we can bring lot of industries to Andhra Pradesh. అలాగే లాస్ట్ థింగ్, మనకి కర్నూలులో కూడా ఇండస్ట్రియల్ జోన్ ఉంది. నేను స్టేట్ వైడ్ మనం చూడాల్సింది మన పోర్ట్ఫోలియో. కర్నూలుకి వచ్చేసరికి నేను అన్ని చూడాల్సి వచ్చిన పరిస్థితి ఉంటుంది కాబట్టి లాట్ ఆఫ్ థింగ్స్ హ్యాస్ టు బి డన్. ఇండస్ట్రియల్ జోన్ ఉంది అక్కడ. ఏదైతే నేను సూపర్ 6 హామీలు ఇవ్వడం జరిగినాయో అవి గ్యారంటీ పుష్ చేస్తాం. ఆల్రెడీ హైకోర్టు బెంచ్ అనేది సార్ కూడా మనకి పతికొండకు వచ్చినప్పుడు హైకోర్టు బెంచ్ కూడా ఏర్పాటు చేస్తానని ఆల్రెడీ కమిట్ చేశారు. అండ్ కర్నూలు వాళ్ళకి ఈ మధ్య నేను ఏదో పేపర్ చూసిన, కొంతమంది అంటే ఇవన్నీ వెళ్ళిపోతాయి, కర్నూలులో వచ్చిన ఆఫీసర్స్ అన్ని వచ్చినాయి, ఎక్కడికి పోదు. నిన్న లోకేష్ గారితో కూడా అష్యూరెన్స్ తీసుకుని ఎక్కడికి ఏమీ పోయేది ఏం లేదు. సో ఎవరు ఆందోళన చెందాల్సిన పని లేదు. సో కర్నూలు ప్రజలకు